ఇందులో బోగస్ ఓట్లు ఓ 10 లక్షలు తీసేయి అంటున్నా, ఇంకో 10 లక్షలు తీసేయి, అయినా కూడా ఇంకో 10 లక్షలు తీసేయి. ఓటర్ జాబితా కరెక్ట్ కాదంటున్నాను అంజిరెడ్డి గారు. ఓకే, నేనేమంటా ఇంకో 10 లక్షలు తీసేయి, 4 కోట్లనే కావాలి కదా, 30 లక్షలు తీసేయి. 33 లక్షలు అంటున్నాం కదా, 33 లక్షలకి 13 లక్షలు తీసేసి 20 లక్షలు అవుతుంది కదా, 4 కోట్ల 20 లక్షలు అవుతుంది కదా, ఎంత తక్కువ అనుకున్నా కానీ. సత్యనారాయణ రెడ్డి గారు మల్లన్న ఉండి ఆదాయం పెరుగుతుంది, ఇంకా ఖాళీగా ఉంది దా. ఇదే కదా లెక్క. ఇప్పుడు ఇందులో నీ లెక్క లేదు, నా లెక్క లేదు. 100కి 20 మంది ఇంటికి రాలే సర్వే వాళ్ళు, రాలే. అవును కానీ నిన్న అసలు యాక్చువల్గా నాకు ఒక ఆయన మణికొండ నుంచి ఫోన్ చేసిండు. అయితే మణికొండ నుంచి ఒక ఆయన ఫోన్ చేసిండు, ఇక్కడ హైదరాబాద్ మణికొండ నుంచి ఫోన్ చేసి, ఆయన పేరు వాళ్ళ దానిమంటారు బ్రదర్ ఉంటాడంట, ఆయన పేరు ఏది ప్రకాష్ కుమార్. అయితే ప్రకాష్ కుమార్ అయితే జనాభా లెక్కలు రాసుకొని పోతారు కదా, రాసుకొని పోయిన తర్వాత ఈ లిస్ట్ వస్తుంది కదా అంటే అది అట్లా వస్తుంది కదా, ప్రకాష్ రెడ్డి అని వచ్చిందట, ప్రకాష్ రెడ్డి అని పెట్టినట. అరే ఇదేంటి అసలు ప్రకాష్ కుమార్ అయితే ప్రకాష్ రెడ్డి అని ఎట్లా వస్తుంది అట్లని అడిగినట. అడిగితే అంతే ఇక అట్లా అని చెప్పేసి చెప్తున్నట. అంటే ఆయన ఏమంటుండంటే, అరే ఇట్లా ఎంతమంది చేసిండ్రు, సొంతం మా తమ్ముందే ఇట్లా చేసిండ్రు, ఇట్లా ఎంతమంది చేసిండ్రు చెప్పేసి అడుగుతున్నాడు. అంటే బడికి పోని వాళ్ళు ఉంటారు మళ్ళీ, అంటే 0 నుంచి ఇది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 60 లక్షల మంది తెలంగాణలో ఈ 10 ఏళ్ల కాలంలో చనిపోయిన వాళ్ళ లెక్క. ఇప్పుడు మీరు చెప్పి 60 లక్షల మంది ఇలా సమాధిలో ఇలా డెత్ సర్టిఫికేట్స్ అన్న చూపించాలి, లేకపోతే 16 లక్షల మంది ఇప్పుడు ఓసీలు పుట్టిరు కదా కొత్తగా, పుట్టిన వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్లు అన్న చూపించాలి. 8% నుంచి 13%కి ఎట్లా, 15%, 30 లక్షల మంది కొత్తగా 16 లక్షల మందిని కన్నారు ధన్మని అప్పటికప్పుడే. మంచిగా ఉన్నది ఈ 10 ఏళ్ళల్లో. వీళ్ళైతే పిల్లలే కనలే, ఈ పిల్లల్ని కనలే, ఉన్నోళ్ళు చచ్చిపోయారు వీళ్ళు. అంతే. ఏం లెక్కలా, ఏం లెక్కలు ఇవన్నీ? ఇది క్లియర్గా అర్థమవుతా ఉంది, ఇది క్లియర్గా ఇది బోగస్ లెక్క, రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది బోగస్ లెక్క అని క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇంకా దీని గురించి తర్జన ఎందుకు మంత్రి గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు ఇంకా మీరు ఒప్పుకుంటలేరా? ఇవాళ ఏం ప్రవేశపెడదాం అనుకుంటారు మీరు అసెంబ్లీల మండలిలో? నాకు అర్థం కాలే. కాదు ఇది ఏంది, అది క్లియర్గా ఇవి బోగస్ లెక్కలని తెలుస్తూనే ఉండే. ఇప్పుడు ఈ లెక్కల ప్రకారం ఇప్పుడు ఎన్నికల కమిషన్ తప్ప, మన ప్రభుత్వ పోర్టల్ తప్ప, మన స్కూళ్ళ డేటా తప్ప మనం పెట్టిన లెక్కలేనా? అందుకే ఇది వెనుకట్ లెక్క, ఈ ఏం పెట్టినా ఎవడు మాట్లాడు ఎవడు చూడు అని అనుకుంటున్నారేమో. కానీ ఇలా బీసీల్లో చైతన్యం వచ్చింది, బీసీలు కూడా ఆలోచించడం మొదలుపెట్టిరు, ఐక్యంగా కావడం మొదలుపెట్టిరు, కాబట్టి అన్నీ దొరికిపోతా ఉన్నాయి. ఇంకా మీరు ఎన్ని పెట్టినా ఇవాళ పెట్టే బిల్లును బట్టి ఇవాళ ఏం పెడతారో, డిస్కషన్ ఏం పెడతారో, ఏం ప్రజెంట్ చేస్తారో సభ ముంగట చూసిన తర్వాత మళ్ళా లెక్క. ఇక దీన్ని నేను ఈ రిపోర్ట్ను ఇది 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 కళ్ళకు అద్దుకునే రిపోర్టేనా, చింపి అవతల వారేసే రిపోర్ట్ కదా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులారా, ఈ రిపోర్ట్ను ఇట్లా చింపి ఆడ వారేది. ఈ దొంగ లెక్కల్ని ఎందుకు ఇవి? తెలంగాణ రాష్ట్ర జనాభా 4 కోట్ల చిల్లర దాటిపోతే ఇంకా 3,70,00,000 కాడ చూపించి బీసీలను కప్పిపెట్టి అలా పెరుగుతారంట, వీళ్ళేమో మొత్తం తక్కువ అవుతారట. ఏమంటారంటే మల్లారెడ్డి రెడ్ల ఉత్స తాగి బతుకుతున్నారు బీసీలని మల్లారెడ్డి పెడతా ఉన్నాడు. ఏమనాలి చెప్పురు వీళ్ళని? ఎవరి ఉత్స ఎవడ తాగుతున్నాడు, ఏం కథ? మల్లారెడ్డి గారు కామెంట్ చూడరు, నీ నెంబర్ పెట్టరా అని చెప్పి నరసింహులు అంటున్నాడు. గిట్లనే నావా పెట్టేది? మరి మేము అంటామంటే అనమా ఇక గిట్ల పెడితే? ఇప్పుడు మల్లారెడ్డిని అంటాం, వాడు మల్లారెడ్డినా కాదా, ఇంకోటి ఎవడన్నా కుట్ర చేసిండా, ఎట్లా తెలవాలి? అది కూడా జరుగుతుంది. బీసీ ఎమ్మెల్యేలు మంత్రులు ఏం మాట్లాడకుంటే ఒక మల్లన మాట్లాడితే ప్రజలు బీసీ ఐక్యత లేదన్నట్టు ఉంటుంది అన్నగారంటే వాళ్ళ కర్మ, వాళ్ళు మాట్లాడకపోతే నేనేం చేస్తా? ఎవరు ఒకవేళ మాట్లాడకపోతే వాళ్ళే ఖతమవుతారు.
అంతే కదా, చరిత్ర కథం చేస్తుంది వాళ్ళని. నేను ఒకటి చెప్తా ఉన్నా, మీరు ఆడినటువంటి మల్లారెడ్డి నోట్లో మా బీసీ అట్లా అనుకోకండి. ఎందుకంటే కుట్ర క్లియర్ గా కనబడతా ఉంది కదా, వాళ్ళు చేసిన కుట్ర ఏందో క్లియర్ గా పట్టబగటి అడ్డంగా దొరికిపోయారు కదా. ఇక దొరికిపోయిన తర్వాత ఇంకా వాళ్ళతో సోపతి ఏందయ్యామన్నది. దయచేసి ఈ మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లెక్కను మన బీసీ ప్రజలకు వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి, ఈ లెక్కలు తెలియజేయండి. ఈ లెక్కలలో ఎక్కడైనా తప్పు ఉంటే నేను గన్ పార్క్ కాడ చర్చకు సిద్ధంగా ఉన్నా. అటువైపు నుంచి ఎవరు వస్తారో ఈ లెక్కలు తయారు చేసే వాళ్ళు రమ్మను. అందుకోసమే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన పొరపాటును సరిదిద్దుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు మరి ఆ డాటా ఎంట్రీ కాడ పోయిందా, ఏడబోయింది, ఏం కథ అనేది ఒకసారి వెరిఫై చేయించండి. ఎందుకంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆయన అంటాడు, తీన్మార్ మల్లన్న నువ్వు గట్లెట్లా మాట్లాడుతున్నావు ప్రభుత్వంలో ఉండంటే, అయ్యో బాబు నిన్న లోక్సభలో ఉందా, నిన్న లోక్సభలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడుకుంటే, and what we have found is shocking. Almost 90% of Telangana is either Dalit, Adivasi, backward or minority. Almost 90%. 90% దళితులు, గిరిజనులు, బీసీలు ఉన్నారని ఈడ చెప్తా ఉంటే, ఈడ 90% లేకుండా లెక్కలు తప్పిస్తూ ఉంటే నాయకుడు ఏం చెప్తా ఉన్నాడు. ఇంకా అదే కాదు, ఇదే పార్లమెంట్ సెషన్లో రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పిండు, మీకు చూపిస్తా చూడండి. బీసీ నాయకులారా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులారా, ఇది చూడాలి మనం. మీరు ఓబీసీ ఎంపీలారా, మీరు అక్కడుండి మీకు అధికారం లేదు కానీ మీరు నోరు మెదపట్లేదు అని చెప్తా ఉన్నాడు. నేను ఓబీసీ ఎమ్మెల్సీని, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా నేను నోరు విప్తా ఉన్నా ఆయన ఆదర్శంగా తీసుకొని. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలారా, బీసీ మంత్రులారా, మన నాయకుడు రాహుల్ గాంధీ గారు నిన్న పార్లమెంట్లో మాట్లాడి చెప్పింది మళ్ళొక్కసారి వినండిగో, ఆయన ఎంత క్లియర్గా చెప్తుండో చూసిరా. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు క్లియర్గా, మీరు ఓబీసీ ఎంపీలారా, ఓబీసీ నాయకులారా, మీరు 50% పైచిలుకు ఉన్నారు కానీ మీ దగ్గర పవర్ లేదు, అయినా కూడా మీరు నోరు విప్తలేరని చెప్తా ఉన్నారు. మరి నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పిందే కదా నేను చేస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలారా, మన నాయకుడు ఏం చెప్తా ఉన్నాడు, మనం ఏం చేస్తా ఉన్నాం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రజాక్షేత్రంలో మనం ద్రోహులుగా నిలబడ కంటే అవకాశాలను వాడుకోండి. ఏం లెక్కలు ఇవి, ఏం లెక్కలు? ఈ వర్గాల ప్రజలకు మీ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే మీరు నోరు విప్పట్లేదని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తా ఉంటే, నేను మన ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి నేను మాట్లాడుతూ ఉన్నా, బరాబర్ మాట్లాడతా. నా మాటలకు ఇన్స్పిరేషన్ రాహుల్ గాంధీ గారు, ఆయన ఆలోచన. ఇక్కడ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు క్లియర్గా ఓబీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, వాళ్ళకి పవర్ లేదు, వాళ్ళ పక్షాన మాట్లాడాల్సిన ఎంపీలు సైలెంట్గా కూర్చున్నారని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు కదా. మరి నేను ఎట్లా సైలెంట్గా కూర్చుంటా? మా నాయకుడు చెప్తున్నా, మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనను ముందుకు తీసుకుపోయేటువంటి వ్యక్తిగా నేను ఎట్లా సైలెంట్గా కూర్చుంటా? ఇలా మరి ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సైలెంట్గా కూర్చుంటాడో, ఎవరు ఈ రిపోర్ట్ను బల్లలు జరిచి ఆమోదం చేస్తారో ఒకసారి ఆ కెమెరాలలో చూడరు ప్రజలు. వదుకోరు మంచిగా, ఇట్లా మంచిగా వచ్చిందని కెమెరాలలో చూసుకోరు, మన పని చేస్తున్నానని. బీసీ ప్రజలారా, దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నా, ఈ విషయాన్ని ప్రతి బీసీకి చేరవేయండి. కులగణన చూసి నేను కూడా షాక్ అయ్యంట, అందరు షాకే. షేర్ చేసి అందరికి పబ్లిక్ తెలపండి. గుడ్డ పోరగాల ముడ్డి చూడడానికి పనికిరాదు ఈ కులగణన సర్వే. నాలుకే గిక్కున్నాడు భార్య, బతుకులు జడ. ఎందుకు ఈ బీసీల రక్తం తాగుతున్నారు? క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.